హాయ్ ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో మరోసారి మంచి హిట్ అందుకున్నారన్నమాట. బాలీవుడ్ చిత్రమైన వార్ 2 మూవీలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. రీసెంట్ గా ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభమైన దృశ్యాన్ని ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో నెల ముందు నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ చిత్రం యొక్క సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ గురించి మీడియా ప్రతినిధులైతే ప్రశ్నించారన్నమాట. నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ గారిని పుష్ప 2 1800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఎన్టీఆర్ డ్రాగన్ ఎలా ఉండబోతుందని ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ రవిశంకర్ గారు ఈ విధంగా అన్నారన్నమాట. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రానికి ఆకాశమే హద్దు. ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని స్క్రిప్ట్ అది. దానిపై మీరు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నా పర్వాలేదు, అంత అద్భుతంగా ఉండబోతుంది. పుష్ప 2 కాదు, అంతకు మించి ఎన్టీఆర్ నీల్ చిత్రం ఏ స్థాయిలో వసూలు రాబోతుందంటే ఊహకు కూడా అందదు అంటూ రవిశంకర్ అంచనాలు అయితే పెంచేశారు. రవిశంకర్ కామెంట్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. మరి చూద్దాం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.